కాలనీ క్యాంపస్ తెల్ల చీర సాంగ్. Now we welcome అలాంటి అనుభవజ్ఞులైన మన తెలుగు సార్ ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? ద స్టేజ్ ఇస్ వెయిటింగ్. దారి నుంచి తప్పుకో. అది అసంభవం. చూడు, నీకు నా కోపం గురించి తెలియదు. దారి వదులు, లేకుంటే పరిణామం భయంకరంగా ఉంటుంది. పరిణామం ఏదైనా కూడా సూర్యుడు పశ్చిమం నుండి రావచ్చు, చంద్రుడు తన మార్గాన్ని మార్చుకోవచ్చు, కానీ నేను మాత్రం నా ధర్మ మార్గాన్ని తప్పుకోలేను. ఓరి మూర్ఖ బాలక, రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తూ ప్రజల మనిషిగా పేరుగాంచిన శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా మాన్యులు పూజనీయులు ఉడా చైర్మన్ గారు, జిల్లా జనసేన అధ్యక్షులు అన్న చైర్మన్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే సరస్వతి విజేతలు శ్రీ ఆవుల శ్రీనివాసరావు గారిని వేంద్రించినటువంటి పెద్దలందరినీ శుభుత్యాలతో సత్యక్రమాన్ని సభాధ్యక్షత వహించి నిర్వహించవలసిందిగా శ్రీ 13వ వార్షికోత్సవ కార్యక్రమానికి కనిగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఉగ్ర నరసింహారెడ్డి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ వేదిక విధంగా ఈ సంవత్సరం వార్షికోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రుల తోడ్పాటుతో మా విద్యార్థులు చేసినట్టు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బాగా అందరికీ నచ్చినట్టున్నాయి. అయితే ఈరోజు ఎంతో కష్టపడి ఈ స్కూలు మేము 2003వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. స్థాపించిన మొదటి 2-3 సంవత్సరాల తర్వాతే మన స్కూల్కి స్టేట్ జిల్లా ఫస్ట్, టౌన్ ఫస్ట్, సెకండ్ రావటం చాలా జరిగింది బాగా. అయితే లాస్ట్ ఇయర్ 596 స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం కూడా చాలా సంతోషకరం. దీనిలో ముఖ్య పాత్ర పోషించినటువంటి 596 మార్కులు రావడానికి కృషి చేసినటువంటి 10th క్లాస్ ఉపాధ్యాయులకు మరియు ఎక్కువగా అక్కడే ఉండి 10th క్లాస్ని మొత్తం కేరింగ్ చేస్తూ చదివించుకుంటూ రాత్రి పగుళ్ళు ఉన్నటువంటి మా తమ్ముడు సురేష్ కుమార్ కూడా మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని దీప ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు స్టూడెంట్స్ అంటే ఒక మంచి ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు ఈ ప్రోగ్రాం చూడంగానే
కిషోర్ గారు ఎంతో బాగా, వాళ్ళ తమ్ముడు ఎంతో బాగా చేశారని చెప్పి అర్థమవుతుందండి. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది చాలా కష్టపడి చేస్తున్నారు. పేరెంట్స్ అనేది వాళ్ళందరి దీవెన ఉంటేనే ఈ స్కూల్ అనేది రన్ అయింది. స్కూల్ ఎప్పుడు ఆ స్కూల్ నడపడం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటి కష్టమైన జాబ్ లాంటిది ఈ విషయాన్ని తీసుకొని ఆల్రెడీ కిషోర్ గారు ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు, తమ్ముడు వీళ్ళిద్దరూ. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అనేది చేయాలంటే పేరెంట్స్, పిల్లలు, టైము ఇవన్నీ చూసుకోవాలి. వాళ్ళ ముందుగానే ఎంతో ప్రోగ్రామ్స్ ఇచ్చి ఈ చదువుని ఎంతో డెవలప్ చేస్తున్నందుకు లాస్ట్ ఇయర్ 596, 593 ర్యాంక్ వచ్చి ఇంతవరకు బ్రహ్మాండంగా 22 సంవత్సరాల నుంచి ముందుకు తీసుకెళ్తున్నారు. 1000 మంది స్టూడెంట్స్తో ఈ మొత్తం ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారంటే ఈ 22 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ముందుకు వచ్చారండి. ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది, ఇలాంటి ప్లేస్లో అనేది గొప్ప విషయం కాదు. మీ అందరూ సహకారం ఉండి, టీచర్స్, వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ప్రతి ఒక్కరు సహకారం ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ సహకరించారు కాబట్టి చాలా ముందుకు వెళ్ళింది. ఈ ప్రోగ్రామ్ చాలా ఆనందంగా ఉంది. మేము వచ్చే ముందు 20 నిమిషాలు అనుకున్నాము, ఈరోజు 1 అవర్ అయినా అట్టే కూర్చున్నాము. గౌరవ జనార్దన్ గారు ఆయన తల్లిదండ్రులకు, అతిథులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 23 సంవత్సరాలు ఒక స్కూలు నెంబర్ 1 స్థానంలో ఉంటామంటే అది మామూలు విషయం కాదు. ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్ని చాలా ఉన్నత స్థాయిలో చదువు చెప్పించి వాళ్ళకి ఉన్నతమైనటువంటి మార్కులు వచ్చే విధంగా తీర్చిదిద్ది ఈరోజు 23 సంవత్సరాల్లో కూడా చాలామంది విద్యార్థుల్ని బీటెక్లని లేకపోతే ఎన్ఆర్ఐలుగా ఈరోజు విదేశాలకు పంపించినటువంటి చరిత్ర కూడా ఈ గౌతమి ఈటెక్నో స్కూల్కి ఉంది. ఈ స్కూల్లో చదివినటువంటి ప్రతి విద్యార్థులు కూడా, అలాగే ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో క్రమశిక్షణతో పెద్దలను గౌరవిస్తూ విద్యాబోధనలను ఆచరిస్తూ ఈ గౌతమి స్కూల్ని ప్రతి సంవత్సరం కూడా మంచి పేరు సంపాదించే విధంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌతమి ఈటెక్నో స్కూల్ డైరెక్టర్ అయినటువంటి మరి ఇది 2వ సారి నేను యానివర్సరీ అటెండ్ కావడం. గతంలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ రావడం జరిగింది. మరి కిషోర్ గారు ఇప్పుడు ప్రైవేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినందుకు వారిని అభినందిస్తూ, మరి ఈరోజు మీకు పెద్ద ఛాలెంజ్ కూడా. ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు అయిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళు కూడా మీతో పోటీ పడే విధంగా విద్యను అక్కడ కూడా మన డిఎస్సి పెట్టి టీచర్ పోస్టులన్నీ ఫిల్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్స్ గతంలో ఉన్న కల్చర్ కూడా మారింది కాబట్టి మీరు వాల్యూతో కూడిన విద్యను ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈరోజు ఈ కల్చరల్ ఈవెంట్ ప్రోగ్రామ్ చూస్తే ఇంతకుముందు కల్చరల్ ప్రోగ్రామ్ చూసినప్పుడు కొద్దిసేపు మన ఆ ప్రోగ్రామ్ మీద అంకితమయ్యే పరిస్థితి తీసుకొచ్చారంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, దాంతోపాటు మిగతా యాక్టివిటీస్లో కూడా మీ ఇంట్రెస్ట్ ఇక్కడ కనపడింది. కాబట్టి మీరు ఇప్పుడు ఇది 16th 23వ యానివర్సరీ ఇంత చక్కగా చేసుకోగలుగుతున్నారు. ఒక ఫీల్డ్లో ఇన్ని రోజులు ఒక స్కూల్ ఉండమంటే ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. ఎక్కడ క్వాలిటీ ఉంటేనే లాంగ్ టైం ఉండగలరు. సో ఆ విధంగా పిల్లల్లో కూడా ఇప్పుడున్న కల్చర్ని పేరెంట్స్ పట్ల వాళ్ళకు ప్రయత్నంగా ఇక్కడ చేసిన విద్యార్థులకి, వాళ్ళ కుటుంబ తల్లిదండ్రులకి, అదేవిధంగా ఉపాధ్యాయులకి, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం గౌతమి పబ్లిక్ స్కూల్ ఏదైతే ఈరోజు 23వ సంవత్సరం యానివర్సరీ చేసుకోవటం, యానివర్సరీకి మమ్మల్ని అందరూ కూడా పిలవటం, అదేవిధంగా వచ్చిన అందరూ కూడా ఈరోజు ఇందాక కూడా మేము చూసాం కూర్చున్నప్పుడు ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా ఆడపిల్లలు వాళ్ళు చేసే కళలు కానీ అన్నీ కూడా ఎంతో చక్కగా చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి మన తల్లిదండ్రులు కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యాక్టివిటీని కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది,
కొంతమందికి కళల మీద ఉంటుంది. అట్లా వాళ్ళు ఏ దాని మీద ఉన్నారో దాని మీద జాగ్రత్తగా మీరు చూసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తే వాళ్ళ మంచి భవిష్యత్తులో మంచి ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ టెక్ స్కూల్ కూడా ఈరోజు 1000 మందితోటి 2003లో మొదలుపెట్టి ఈరోజు 1000 మంది పిల్లలతోటి ఈరోజు ఎంతో చక్కగా ఈరోజు స్కూల్ నడుపుతూ ఉన్నారు. ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు స్టేట్లో 2nd ర్యాంక్ కూడా ఈ స్కూల్కే వచ్చిందంటే వాళ్ళు ఏ విధంగా ఉపాధ్యాయులు కానీ ఏ విధంగా డిసిప్లిన్ మేనర్లో తీసుకెళ్తున్నారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఇంతమంది పిల్లల్ని ఈ స్కూల్లో చదివిస్తూ ఈరోజు స్టేట్లోనే ఒక మంచి ర్యాంకులు కానీ ఒక 10th క్లాస్లో పాస్ పర్సంటేజ్లు కానీ అన్నీ కూడా ఈరోజు ఈ స్కూల్స్కి బాగా వస్తున్నాయంటే వాళ్ళు చూస్తున్న కార్యక్రమాలు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం తప్పకుండా మన కిషోర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం ఇంకా కూడా స్కూల్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇందాక మన ఇద్దరు చెప్పినట్టు ఈరోజు ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా తీసుకొస్తూ ఉన్నారు. దగ్గర 36,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో పెట్టారు. ప్రైవేట్ స్కూల్స్ లాగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండాలి. గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ఇంకా బాగా చదివించాలనేది ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం, లోకేష్ గారి ఉద్దేశం. దానికోసం అని చెప్పి ఈరోజు అనేక స్కూల్స్ కూడా ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ అన్ని రంగులు కూడా ఈరోజు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా చేస్తున్నారు. దానికి ధీటుగా మనం కూడా చేయాలంటే మన కిషోర్ కూడా ఇంకా బాగా కష్టపడాలి. ఇంకా మంచి పేరు ఇన్స్టిట్యూట్కి రావాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనకి కిషోర్ కూడా ఈరోజు అప్సా స్టేట్ ప్రెసిడెంట్ అయినందుకు కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ఆయనకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మొన్న చూశాను, మొన్న ఆయన ప్రెస్ మీట్లో చూసి నేను మళ్ళీ నాకు కనపడినప్పుడు అడిగాను, చైర్మన్ అయ్యావు, ప్రెసిడెంట్ అయ్యావని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలు స్కూల్కి పోయాకలే మనం పట్టించుకునేది ఇంకేముంది, స్కూల్ టీచర్లు చూస్తారు అని మాత్రం మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా ఎన్ని రోజులు స్కూల్కి వెళ్తున్నారు, ఎన్ని రోజులు అటెండెన్స్ ఉంది, వాళ్ళకి ఏమో వర్క్ ఇచ్చారు అనేది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు చదువు చాలా ఇంపార్టెంట్. ఈరోజు చదువుకున్న వాళ్ళు పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా మీరు ఒకసారి గమనించుకోండి. ఈరోజు బయట దేశాల్లో కానీ ఎక్కడికైనా పోయారంటే చదువు మీద పోయారు. మన సునామీ, మన కోవిడ్ వచ్చినప్పుడు కానీ ఇట్లాంటిది ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆస్తులు పోతాయి తప్పితే మన విజ్ఞానం ఎక్కడికి పోదు. ఆ విజ్ఞానం ఉంటే ఎక్కడికైనా పోయి బతకచ్చు. కాబట్టి తల్లిదండ్రులు ఎంత కష్టం ఉన్నా కూడా మీరు బాగా చదివించండి. తప్పకుండా భవిష్యత్తులో మీకు అండగా ఆ పిల్లలు ఉంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించిన మన కిషోర్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా బయట నుంచి అప్సాకు సంబంధించినటువంటి అతిథులకి, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకి నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఈ 23వ వార్షికోత్సవం ఇంతగా ఘనంగా జరుపుకోవడానికి సహకరించినటువంటి పేరెంట్స్కి, మరి 23 సంవత్సరాలు ఈ జర్నీ జరిగిందంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదురై ఉంటాయి. ఎన్నో కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినప్పటికీ వాటన్నిటి ఒత్తిడిని నిలదొక్కుని ఈ సంస్థని ఎన్ని సంవత్సరాలు దిగ్విజయంగా నడిపినటువంటి కిషోర్ బాబుకి ముందుగా మనం అభినందనలు తెలియజేయాలి. ఈ విద్యా సంస్థలో ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లుగా, ఎన్ఆర్ఐలుగా మరి ముందుకు పోవడం జరిగింది. ఈ ఊరిక మార్క్సే కాకుండా ఇంటర్మీడియట్ విద్యలో కానీ, కాంపిటేటివ్ విద్యలో కానీ ప్రతి రంగంలో కూడా గౌతమి విద్యార్థులు ముందంజలో ఉంటున్నారని మీకు తెలియజేస్తున్నాను. అట్లానే గౌతమి విద్యా సంస్థలకి మన ప్రకాశం జిల్లా ఒక బ్రాండ్ ఉంది. ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఏ కాంపిటీషన్స్ జరిగినా కానీ గౌతమి విద్యార్థులు లేకుండా ఏ కాంపిటీషన్స్ కూడా జరగవని మీకు నేను తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ అంటే ఏంటి అనేది ఇందాక మన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మనకు అర్థమైంది. ఎంత చదువున్నప్పటికీ కూడా క్రమశిక్షణ లేకపోతే వాళ్ళు ప్రయోజకులు కాలేరని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ అనేది స్కూల్లో పిల్లల్లో చేర్చి స్కూల్కి పంపిస్తేనే క్రమశిక్షణ రాదండి. మీరు చిన్నపిల్లల్ని తీసుకుని నడక నేర్పి, మాటలు నేర్పి స్కూల్లో చేరుస్తారు. మరి వాళ్ళకి స్కూల్ పరంగా వాళ్ళకి ఎంత
క్రమశిక్షణ అవసరము అనేది స్కూల్ ద్వారా నేర్చుకుంటారు. కానీ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వాళ్ళ పిల్లలు సక్రమంగా స్కూల్కి వెళ్తున్నారా లేదా, మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మరి మధ్యలో మీడియా ప్రభావం కానీ లేకపోతే ఇతర ప్రభావాలకు ఏమన్నా లోన్ అవుతున్నారా అని పేరెంట్స్ గమనించుకోవాలి. పేరెంట్స్ పిల్లలకు కొంత టయాన్ని స్పెండ్ చేయాలి. ఎవరు కూడా రోజుకి ఒక 10 నిమిషాలు కూడా పిల్లలతోటి మీరు స్పెండ్ చేయలేకపోవడం వల్ల పిల్లలకి మంచి చెడు అనేది తెలియట్లేదు. మేము కష్టపడేది, మేము సంపాదించేది మా పిల్లల కోసము, ఇంకా కష్టపడాలి, ఇంకా సంపాదించాలని మీరు కోరుకుంటున్నారు. కానీ పిల్లలు మీ సంపాదన కోరుకోవట్లేదండి. మీరు ఒక 10 నిమిషాలు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఏ పేరెంట్ అయితే ఆ స్టూడెంట్కి 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తాడో వాడు అన్ని విధాలుగా మంచి క్రమశిక్షణతోటి మరి అభివృద్ధి పదంలో నడుస్తాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక చిన్న మీకు సామెత చెప్తాను. ఒక వ్యాపారి లేక ఒక కుమారుడు పుడతాడు. మరి అతను కష్టపడి పొద్దున్నే 6 గంటలకు లేచి రాత్రి 10 దాకా వ్యాపారం చేస్తూ వాళ్ళ కుమారుడిని సమాజంలో ఒక మంచి ధనవంతుడిగా తయారు చేయాలని చెప్పేసి మరి ప్రాకులాడుతూ మరి డే అండ్ నైట్ కష్టపడుతూ ఉన్నాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ నాన్న వచ్చిన దాకా మేలుకొని ఉంటాడు. వాళ్ళ నాన్న రాగానే, బాబు నువ్వు మరి 8 గంటలకల్లా నిద్రపోతావు, ఈరోజు ఎందుకు మేలుకున్నావురా అంటే, నాన్న రేపు ఏంటో తెలుసా అని అడుగుతాడు. ఏంటో బాబు నాకు గుర్తులేదంటే, రేపు నా పుట్టినరోజు నాన్న అని చెప్తాడు. అని చెప్పిన తర్వాత, బాబు నేను మర్చిపోయానమ్మా సారీ అని చెప్తాడు. తర్వాత ఆ పిల్లవాడు ఏమంటాడంటే, నాన్న నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావని అడుగుతాడు. ఎందుకు రా అని అడుగుతాడు. కాదు నాన్న నువ్వు ఎంత సంపాదిస్తావు చెప్పమంటాడు. అరే నేను రోజుకి 5,000 రూపాయలు సంపాదిస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఇంట్లోకి వెళ్ళి ఉండి పగలగొట్టి 5,000 రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ నాన్న చేతిలో పెట్టి, నాన్న నీకు 5,000 ఇస్తున్నాను, ఈరోజు నువ్వు వ్యాపారానికి పోకుండా నీ టయాన్ని నాకు స్పెండ్ చేయని చెప్పి ఆ పిల్లవాడు పోవడం జరుగుతుంది. అంటే పిల్లలు మరి తల్లిదండ్రుల నుంచి వాళ్ళు కోరుకునేది మీరు కొంత టైం స్పెండ్ చేయాలని చెప్పేసి, వాళ్ళ చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే మీకు చెప్పుకోవాలని తాపత్రయపడుతుంటారు. ఆ టయాన్ని మీరు స్పెండ్ చేయాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లానే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వాళ్ళకి ఏ వృత్తిలో ప్రావీణ్యత ఉంటే ఆ వృత్తి చేయడానికి మీరు ప్రోత్సహించాలి. మా వాడు డాక్టరే కావాలి, ఇంజనీరే కావాలని మీరు ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళు ఆ వృత్తిలో వాళ్ళు రాణించలేరు. మరి వాళ్ళకి ఏ సబ్జెక్టులు అయితే నైపుణ్యం ఉందో ఆ సబ్జెక్ట్లో జాయిన్ చేసేసి వాళ్ళ కోరిక ప్రకారంగా మీరు కానీ చదివించగలిగారంటే వాళ్ళు ఖచ్చితంగా రాణిస్తారు. అయితే మీ కోరిక కూడా వాళ్ళ మీద తీర్చుకోవాలి కాబట్టి మరి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్టులో జాయిన్ చేసి కోర్సులో జాయిన్ చేసేసి వాళ్ళు మరి మంచి అభివృద్ధి పదంలో నడిచే విధంగా కూడా మీరు సహకరించాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మా మిత్రులు కిషోర్ బాబుకి మరి అభినందనలు తెలియజేస్తూ, మరి ఇంతమంది పేరెంట్స్ వచ్చారు. మీరందరూ కూడా ఈ విద్యా సంస్థ యొక్క పురోభివృద్ధిని కోరుకొని మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అడ్మిషన్ గాన నెక్స్ట్ ఇయర్ గానే మీరు ఇవ్వగలిగారని చెప్పి handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds.